ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అయితే ఈసీఐ శ్రీకారం చుట్టింది. అయితే ఇదిలా ఉండగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలో మాత్రం రెండు ప్రధాన పార్టీల మధ్యన హోరాహోరీగా పోటీ నెలకొన్న ఈ తరుణంలోని ఆర్థికంగా ఎంతో పరిపుష్టి కలిగినటువంటి ఈ నియోజకవర్గంలోని అసలు ఎవరి వైపు ప్రజలు ఉన్నారు, అలాగే ఈ రాష్ట్రంలోని ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అనే అంశంపైన ఈరోజు మనం రణస్థలం మార్కెట్లోకి రావడం జరిగింది. ఈ రణస్థలం మార్కెట్ ఏంటంటే పూర్తిగా ఈ హెచ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన మెయిన్ పోటీకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ సామాజిక వర్గం అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి లీడర్ ఎవరు నెక్స్ట్ కాబోతున్నారు, స్టేట్లో ఎవరైతే రాబోతున్నారు అనే దీనిపైన మాత్రం వీరే డిసైడ్ చేస్తుంటారు. అమ్మా, ఏం పేరు నీ పేరు? సావిటమ్మ. ఏ ఊరు నుంచి వచ్చావు అమ్మా? అసలు ఎక్కడైనా అయితే లోకల్ అండి ఇది? రావాడ. ఓటేసావా? వేసాను. ఎవరు గెలుస్తారు అనుకుంటాం ఈసారి? జగన్ గెలుస్తాడు అనుకుంటా. జగనే గెలుస్తాడని ఎలాగ అనుకుంటున్నావు? అంటే మరి మాకు నమ్మకం మాకు. అంటే జగన్ గెలిస్తే మీకు మంచి జరుగుతుంది నమ్మకం, లేకపోతే జగన్ ఓటేసి పార్టీ గెలుస్తుంది అని నమ్మకం? జగన్ వస్తే మాకు మేలు అనేసి అంటాను. అది ఈ ప్రభుత్వ పాలన బాగుంది, మళ్ళీ ఓటేసాం, మళ్ళీ ఆ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. అయితే ఆ ప్రభుత్వమే రావాలని కోరుకుంటాను. చూస్తే కనుక ఫస్ట్ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో చూస్తే కనుక ఈ ఆర్థికంగా బలంగా ఉండడమే కాదు, అలాగే ఇక్కడ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ సామాజిక వర్గంలో మాత్రం పూర్తిగా డిసైడ్ ఫ్యాక్టర్స్ వీళ్ళంతా కూడాను. అసలు వీరు ఎవరికి ఓటేస్తే వారే ఇక్కడ రాజ్యం వెళ్ళే పరిస్థితులు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అమ్మా, ఏం పేరు నీ పేరు? ఈ ఊరేనా? ఓటేసావా లేదా? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం ఈసారి? ఏమంటే నాకు తెలియదండి, మా చదువులు లేవు బాబా. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నాం? ఏదో నాకు తెలియదు. తెలీదు. ఎక్కడ ఓటు ఎక్కడ వేసావా? ఈ ఊరే సొంతూరే, ఈ ఊరేనండి. చూస్తే కనుక అవగాహన కొంచెం తక్కువ ఉన్నప్పుడు కూడాను చూద్దాం అసలు ఏంటి సార్ సంగతి అనేది. హాయ్ సార్, బాగున్నారా? ఎలా ఉంది అసలు ఈ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది? ఈ నియోజకవర్గం చేస్తారు బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధి పరంగా చూసుకుంటే అడుగుతున్నారు చెప్పండి. అంటే అసలు నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఎవరు రాబోతున్నారు? రాష్ట్రంలో సీఎం అయితే జగన్ గ్యారంటీ, నో డౌట్ అబౌట్ ఇట్. అందులో అయితే డౌటే లేదు. నియోజకవర్గ పరిస్థితి వరకు అఫ్ కోర్స్ కాంపిటీషన్ ఉంది కానీ బట్ కిరణ్ గారు వస్తారు. చాలా హెవీ కాంపిటీషన్ ఉందనే ఇక్కడ టాక్ ఉంది. హెవీ అని అనలేము. అఫ్ కోర్స్ ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు, అందువల్ల జనాలకు అలా కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా యూనో కిరణ్ గారి ఇమేజే కాకుండా జగన్ గారు చేసిన మంచి వాళ్ళు కూడా జనం చూసి ఓటేశారని మేమైతే అనుకుంటున్నాం. ఇక్కడ సామాజిక వర్గమే డిసైడ్ ఫ్యాక్టర్ అని చెప్పి ఈ నియోజకవర్గంలో చాలా గట్టిగా వినిపిస్తుంది. సామాజిక వర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ కోర్స్ కాదనలేము ఆ విషయాన్ని, కానీ బట్ ఆఫ్ కోర్స్ పార్టీ చూస్తారు, పోటీ చేసిన వ్యక్తిని కూడా చూస్తారు కదండి. వ్యక్తిపరంగా ఇప్పుడు అటు ఎన్ఈఆర్ కానీ ఇటు కిరణ్ కానీ ఇద్దరు కూడాను, ఒకరు మంచి విద్యావేత్త, చదువుకున్నారు మంచిది, ఇంకొకరు చూసుకుని కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి. సో వీరిద్దరి మధ్యన ఈ నెలకొన్నటువంటి పోటీ అసలు ఏ విధంగా అసలు? అంటే ఇప్పుడు కిరణ్ గారి ఫ్యామిలీకి ముందు నుంచి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. ఎన్ఈఆర్ గారు యాజ్ ఏ పర్సన్ అంటే ఇండివిజువల్ ఆయన చేసిన సామాజిక సేవ అంతా కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా జరిగింది ఆ విషయం కాబట్టి దాని గురించి నో కామెంట్స్. ఇంకా అంటే ఎక్స్పెక్ట్ చేయిందే జరిగింది కాబట్టి ఎవరి వైపు ప్రజలు ఉంటారు అంటే ఒకవైపు చూస్తే పొలిటికల్ గా వీళ్ళు ఒక సర్వీస్ చేశారు, సోషల్ సర్వీస్ లో కూడా వాళ్ళు ముందుకున్నారు కదా. సో వీరిద్దరి మధ్యన ప్రజలు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. అలా ఏం లేదండి, ఎందుకంటే అటు కూటమి ఇటు వైసీపీ వెరీ క్లియర్ గా ఉన్నాయి కదా. ఎవరు వచ్చినా ఏంటనేది కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు డిసైడింగ్ గా ఉన్నారు. డెఫినెట్ గా జగన్ గారు చేసిన మంచి పనుల వల్లే మాకు ఫెచ్ అవుద్దని అనుకుంటున్నాం, వైసీపీ గెలుస్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తే కనుక ఇక్కడ ప్రజెంట్ ఈ నియోజకవర్గం వైజ్గా చూస్తే కనుక నియోజకవర్గంలో ఇద్దరు కూడాను మంచి పోటీగా ఇక్కడ నెలకొని వీరి మధ్యన పోటీ. అయితే ఇక్కడ ఇద్దరు కూడాను ఒకరు సోషల్ సర్వీస్ చేస్తే మరొకరు ఇక్కడ రాజకీయంగా సర్వీస్ చేశారు. వీరిద్దరి మధ్యన కూడాను ఏదైతే నెలకొని ఉందో అరే మాట్లాడినని వెళ్ళిపోయిందండి. నువ్వు భలేనాడు, నువ్వు తిరిగి కన్ఫ్యూజ్ చేస్తావు, వెళ్ళిపోతుందండి మళ్ళీ ఇచ్చేసి. అది చూస్తే ఈ నియోజకవర్గంలో కూడాను ఇద్దరు కూడాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం
ఎవరు ఏంటి అనేది మాత్రం చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రజలంతా కూడా. అండ్ ఏం పేరు మీ పేరు? పర్లేదు, మీ పేరు చెప్పండి రండి ఒకసారి. అడుగుతాను చెప్తాను రా. అసలు ఏంటి బాస్, అసలు ఏంటి నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంది? ఆయనకి ఇచ్చాను మాట్లాడు. జస్ట్ మామూలుగా అనుకోండి. అదే బ్రదర్, ఏంటి ఇక్కడ అంత నియోజకవర్గం అందరూ పరిగెడుతున్నారు, ఏంటి పరిస్థితి? ఏం చదువుతున్నారు? ఎక్కడ ఫ్యాక్టరీలో చేస్తున్నారా? ఫ్యాక్టరీలో చేస్తాను. ఏ ఫ్యాక్టరీలో చేస్తున్నారు? ఏంటి అసలు ఆర్గానిక్స్ లో చేస్తాను. ప్రెసెంట్ స్టేట్ లోని సిచ్యువేషన్స్ పైన ఏమైనా మీకు అవగాహన ఉందా? పొలిటికల్ సిచ్యువేషన్ అసలు స్టేట్ లో ఎలా ఉండబోతుంది ఏంటంటే? రాజకీయాలకి వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉంటుంది. రాజకీయాలకి దూరం. సరే, ఓటు హక్కు అనేది వినియోగించుకున్నారు. ఓటు వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది వినియోగించుకున్నారు కదా, అలా అయితే పర్వాలేదు. రాజకీయాలకు దూరం అయినా ఏం ప్రాబ్లం లేదు. అయితే చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ టగ్ ఆఫ్ వార్ ఏదైతే ఉందో, ఈ వార్ వలన ఎవరు కూడాను బయటికి చెప్పే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఏదైనప్పుడు కూడాను వీరంతా కష్టజీవులు. అసలు వీరి పరిస్థితి ఇక్కడి నుంచి అసలు డిసైడ్ ఫ్యాక్టర్ అంతా తెలుస్తుంది. హాయ్ మేడం, ఓటు హక్కును వినియోగించుకున్నారా ఎన్నికల్లో? ఎలా ఉంది అసలు ఈ సంవత్సరం ఎన్నికలు? పర్లేదండి, బాగానే గవర్నమెంట్ ఎన్నికలు నిర్వహించే విధానం అంతా సవ్యంగా జరిగిందా? జరిగింది. అల్లర్లు, గొడవలు ఇట్లాంటివి ఏం లేవు. ఏమి లేదు, ప్రెసెంట్ ఈ నియోజకవర్గంలో ఎట్లా ఉంది సిచ్యువేషన్? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. స్టేట్ లో ఎవరు వస్తారని అనుకుంటున్నారు? మీకు జస్ట్ మరి అది అంతవరకు మాకు తెలియదు, అంతవరకు అయితే తెలియదు. అంటే మున్పటి అయితే పర్వాలేదు, బాగానే ఉంది. స్టేట్ అనేది మాకు తెలియదు. ఇక్కడ వరకు బాగుంది అంటే ప్రెసెంట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ అవుతారా, లేకపోతే కొత్త వారు ఎవరైనా వస్తారా? ఏమో చెప్పలేమండి, అలాగని అది దేవుడు నిర్ణయం, మనం ఏం చేస్తాం. చూస్తే కనుక ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే అంతా ఓకే, కానీ బట్ కొన్ని సినారియోస్లో చూసుకుంటే కనుక మారే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. అది వీరంతా వ్యాపారస్తులు, సో రెండు వైపులు ఉండాల్సి వస్తుంది. ప్రెషర్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. బట్ అయినా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్. ఏం పేరు మీ పేరు? సాయి మధు. ఓటు హక్కు వినియోగించుకున్నారా ఎన్నికల్లో? వేసాం. ఎలా ఉంది ఈ హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీ, ఎలా ఉంది అసలు? ఏంటి స్టేట్లో ఎవరు సీఎం అవ్వబోతున్నారు? ఏ పార్టీ వస్తుంది? అంటే ఇప్పుడు మనకేం తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు మనకి తెలియదు కదా ప్రజెంట్. అంటే ఒక అవగాహన అంటే రెండు పార్టీలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏదో వస్తే చెప్పలేం కదా, అప్పుడే చూద్దాం, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ఓకే, చూస్తే కనుక బ్రదర్ ఏం పేరు మీ పేరు? జట్లీ. ఎక్కడైనా లోకలా? ఓటు వేసావు ఈ సంవత్సరం? వేసాం. ఎలా ఉంది ఎన్నికల కార్యక్రమం అంతా? ఈ అధికారులు ఎలా నడిపించారు ఈసారి ఎన్నికలు? సజావుగా నడిపించారా? బాగా నడిపించారు. స్టేట్ లోని ఏ గవర్నమెంట్ వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి వస్తుంది అనేది తెలియదు. అంటే అటావట్లు ప్రజల మధ్యన ఉంటది కదా. ఆహారం అంటే ఎవరికి వచ్చింది అనేది ఇప్పుడు ప్రజల్లో ఉంది. సంవత్సరానికి ఒకళ్ళు మార్చేస్తాం. 5 సంవత్సరాలు ఒకరిని చూస్తాం, 5 సంవత్సరాలు ఇంకొకరిని చూస్తాం. ఆడు ఎలా చేస్తాడు, ఈడు ఎలా చేస్తాడు అని వీళ్ళని చూస్తాం, వాళ్ళని ఒకసారి చూసేదాన్ని మార్చేస్తాను. ప్రజలే మార్చేస్తాను. వాళ్ళకి ఇచ్చిన టైం లిమిట్ అదేనా? 5 సంవత్సరాలేనా? 5 సంవత్సరాలే. మన 5 సంవత్సరాలు బాగున్నా బాగోపోయినా 5 సంవత్సరాలు మార్చేయడమే. బాగున్నా బాగలేకపోయినా 5 సంవత్సరాలకు ఒకసారి ఇంకొకరిని చూసేదాం. ఆడు ఎలా చేస్తాడు, వీడు ఎలా పరిపాలించినాడు, మళ్ళీ ఆడు ఎలా చేస్తాడు, ఆయన ఒకసారి చూసేదాం. చూస్తే కనుక ఏం పేరు మీ పేరు? మాట్లాడరా? ఓకే, మాట్లాడకపోతే సమస్య ఏం లేదు. అదే చూస్తే కనుక ఈ ఏపీ ప్రజలు అయితే వారి మనోగత అనేది బయట పెట్టేందుకు కొంచెం సముఖత చూపించట్లేదు. అయినప్పుడు కూడాను తెలంగాణ అబ్బాయి ఏదైతే చెప్పారో దాన్ని మనం పక్కన పెడితే, అమ్మ ఏం పేరు నీ పేరు? పేరు చెప్పర్లేదు. పేరు చెప్పలే. ఓటు వేసావు పని ఈ సంవత్సరం? ఎక్కడ, ఏ బూత్ లో వేసావు ఓటు? రణస్థలం. ఇక్కడే ఓటు వేసావు, ఇక్కడే వ్యాపారం చేసుకుంటా. ఎన్నాళ్ళు వ్యాపారం చేస్తున్నావు? ఎలాగుంది ఇక్కడ రణస్థలంలో ఇప్పుడు? ఎలాగుంది పరిస్థితి? బాగుందా? రణస్థలం ఎమ్మెల్యే ఇప్పుడు పనితీరు ఎలా ఉంది? బాగుందా? మళ్ళీ ఎవరు అవుతారు ఇక్కడ ఎమ్మెల్యే? స్టేట్ లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు నెక్స్ట్ అనుకుంటున్నాం? ముఖ్యమంత్రి ఏమి దయచేయండి, ఎవరు అవుతారో చెప్పలేము. ఈ 5 సంవత్సరాల్లో నీకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమైనా వచ్చాయా? వచ్చిన స్కీములే వచ్చాయి. అంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు ఏమైనా వచ్చాయా? ఏం రాలేదు.
మరి ఇప్పుడు ఎవరు రావాలని నువ్వు ఎవరు రావాలని కోరుకుంటావు? జగన్ వస్తే మంచిది అనుకుంటాం. అనుకుంటున్నా కదా, ఎవరో ఒకరు రావాలనుకుంటున్నా. జగన్ వస్తే ఏటలేదు. బాగున్నావమ్మా? ఏ ఊరు? ఈ ఊరే. నేను చెప్తానులే. ఒక నిమిషం, ఓటు వేసావు పోనీ? వేసావు కదా, ఓటు వేసావు కదా. ఏం పేరు, నీ పేరు ఏం పేరు? షేక్ మీరాబాయ్. షేక్ మీరాబాయ్. పేరు చెప్పడానికి మాత్రం ధైర్యం ఉంది. సరే కానీ ఈ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే పనితీరు బాగుందా ఇక్కడ? బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎవరు వస్తారు అనుకుంటున్నా ఇక్కడ రణస్థలంలో? తెలియదమ్మా. కొన్ని స్టేట్ లోనే ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు, జగన్? హాయ్ సార్, ఏం పేరు మీ పేరు? సన్యాసరావు, కే సన్యాసరావు. ఇక్కడ లోకల్ అండి మీరు? లోకల్. ఎలా ఉంది ఇక్కడ నియోజకవర్గం పరిస్థితి? ఎలా ఉంది? ఎవరిని అడిగినా సరే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు, 50-50 అంటున్నారు. అసలు ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది నియోజకవర్గం పరిస్థితి అంటే అంత క్లారిటీగా చెప్పలేము. పొజిషన్ ఏంటంటే ఇదివరకు రోజుల్లో అయితే ఎవరైనా చెప్పగల శక్తి ఉండేది, కానీ ఇప్పుడు మరి టైట్ గానే ఉంది రెండు పార్టీలకు. అంటే ఇద్దరి మధ్యన పోర్ అలా ఉంది, ఇద్దరు సమానంగా ఉన్నారు. ఒకరు రాజకీయంగా సర్వీస్ చేస్తే ఇంకొకరు సామాజికంగా మామూలుగా సోషల్ సర్వీస్ అయితే చేశారు. సో వీరు ఒక అవకాశం కిరణ్ గారు తీసుకున్నారు. నెక్స్ట్ అవకాశం ఏమైనా రణస్థలం ప్రజలు ఇచ్చారు, నియోజకవర్గం ప్రజలు ఏమైనా ఎన్ఆర్కి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఎన్ఐఆర్ కంటే మరి జగన్మోహన్ రెడ్డి మూమెంట్ ని బట్టి, అది పొజిషన్ బట్టి మరి ఎలాగుంటది అనేది బయటకు మరి ఎవరు చెప్తారు. స్టేట్ లోని చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరు పోటీ. వీరిద్దరి మధ్యన ఎవరు రాబోతున్నారు అనుకుంటున్నారు మీరైతే మామూలుగా? ఎక్కడ సార్? స్టేట్ లోని ముఖ్యమంత్రిగా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది, లేదా ఎవరు ఫామ్ చేస్తారని అనుకుంటున్నారు మీరు? అంటే అది మనం అంత హ్యాపీగా అంటే మన చెప్పాలంటే చెప్పలేం కదండి. అది పరిపాలన ఒక విధంగా కొంతమందికి బాగుంది అంటున్నారు, కొంతమంది బాగోలేదు అంటున్నారు. బాగుంది అన్న వాళ్ళు ఎంత మేర బాగుంది అంటున్నారా? సగం మంది అంటున్నారా, పైబడి అంటున్నారా? 100కి 50% అంటున్నారు. 50% పరిపాలన కొద్దిగా బాగోలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే పరిపాలన బాగలేదంటే మీ వరకు మీరు మాట్లాడుకుంటే కనుక సంక్షేమాల విషయంలో బాగలేదా, లేకపోతే ఇంకా అభివృద్ధి విషయంలో బాగలేదా? మంచి విషయాల్లోనే బాగోలేదు. బాగలేదా? ఇంకా సంక్షేమాలు కావాలా? ఇంకా సంక్షేమాలు అంటే కొన్ని పథకాలు అన్ని బాగానే పెట్టారు, అంటే అభివృద్ధి లేదని అంటున్నారు. చూస్తే కనుక సంక్షేమాలు దారి ఒకవైపు అయితే కనుక ఇంకా అభివృద్ధి కోరుకునే వాళ్ళు అయితే మాత్రం చాలా మేరకు ఉన్నారు. అభివృద్ధి కోరుకునే వారు మాత్రం అసలు పూర్తిగా రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి కొరవడింది. ఆ అభివృద్ధి దిశగా ఎవరైతే అడుగులు వేస్తారో వారికి మేము ఓటేస్తామని అయితే చెప్తున్నారు. ఏం పేరు అమ్మ? నీ పేరు ఏం పేరు? నా పేరు డి బంగారమ్మ. కానీ బోర్ వేస్తారు కానీ లైన్ ఇవ్వలే. బోర్సింగ్ సోర్ అప్పుడు అలాగే బోర్ వేసిన తర్వాత లైన్ ఇవ్వక అతను పెరల్ చేసి వచ్చేసింది. తిరిగి ఆఫీస్ చుట్టూ తిరిగి పెరల్ చేసి వచ్చి ఓటేసావా? ఓటేసాను. బోర్ ఎప్పుడు వేయించావు నువ్వు? బోర్ ఎప్పుడు వేయించావు? వైఎస్ఆర్ జలకాలు వచ్చాయా వేసామండి 2024 మొన్నే 2024లోనే వేయించావు జలకాలు వేపించారండి. 2023లో వేసారు. 24 కూడా లైన్ వచ్చేస్తుంది, మీరు పంటలు పండించుకోవాలని 3 ఎకరాలు మామిడి తోట తీసినా మాకు ఇప్పుడు పరిష్కారం లేదు. 2-3 సంవత్సరాల నుంచి ఇప్పుడు పరిష్కారం లేదు. మామిడి తోట ఇది లేదు, ఈ లైన్ ఇవ్వలేదు. లైన్ గురించి తిరిగి మా నాన్నగారికి పెరల్ చేసి వచ్చి చనిపోయారు. అసలు అరేటే కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి లైన్ మరి ఇవ్వలే. అలా ఉన్నది. ఏమైనా పత్రాలు ఏమైనా తక్కువ ఉన్నాయి, ఏమైనా పత్రాలు అడిషనల్ గా పెట్టమని ఏమైనా చెప్పారా వాళ్ళు? ఏం చెప్పలేదండి. మీకు లైన్ మీద 4,50,000 కట్టండి అని పెట్టారండి. ఆ సాకు మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చింది. ఇంకేట్ చెయ్యాల? అలాంటి జగన్ ఏం చేయలేదు, కానీ వచ్చిన మా మధ్యన ఉండే వాళ్ళే మమ్మల్ని ఇబ్బందులు పెట్టి యువగతులు పెట్టారు. చాలా మీలాంటి బాధ్యతలు రైతులు ఏడిపించేవాడు మనిషి కాదండి. ఎవరైనా న్యాయం జరపాలి రైతుకి. మాకు డెఫినెట్ గా లైన్ వస్తుందనేసి మేము ఇంతవరకు కూడా ఆశించము. ఇప్పుడు కూడా ప్రభుత్వం మారితే లైన్ ఇస్తారనే ఆశపడుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చిన ఉన్నాం, అది మాకు కావాల్సింది. మీలాంటి రైతుల బాధ్యతలు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారండి, బోల్డ్ మంది ఉన్నారు మా ఊర్లో. మాదైతే దేవరాపల్లి విలేజ్ అండి, రణస్థలం మండలం. అది ఇలాంటి రైతులు ఇలాంటి అంటే అందరూ ఇలాంటి జలకలకి సంబంధించిన వాళ్ళని ఇంకా మిగతా జలకాలకు సంబంధించాలండి 4-5 ఉన్నారండి. పార్టీ ఫీలింగ్ మీద ఇవ్వకపోవడం. మామైతే పార్టీ ఫీలింగ్ మా డాడీకి పక్క వయస్సారు, కానీ మా నాన్నకి ఇవ్వలేదు. ఆ ఊర్లో
చాలా బాధపడి మా నాన్నగారు చనిపోయారు లాస్ట్కి అసలు చాకు తిని. అంటే పార్టీ ఫీలింగ్స్ ఉంటే పోనీ వేరే వేరే పార్టీలకి ఏమైనా ఆపేశారంటే వేరే విషయం, కానీ సొంత పార్టీ వాళ్ళకి అప్పుడు కూడా ఇవ్వలేదంటే మేము బాధాకరణ పడుతున్నాం. మా నాన్నగారికి మేము 4 ఆడపిల్లలు, ఆ భూమి మీద ఇప్పుడు ఏది పండించుకోవడానికి కూడా మొక్క లేదు, మోడి లేదు, ఉన్న తోట తీస్తామండి. ఎందుకంటే రైతు వ్యవసాయం చేసుకుందాము అనేసి జలకాలు ఇస్తున్నారు కదా, బోర్ ఎలాగ ఇచ్చారు కదా, అందులో పంట పండించుకొని బ్రతకతాం అనేసి మేము ఆశపడితే మాకు అసలు జలకాలకి ఆ లైన్ వచ్చినట్టుగా మాకు డెఫినెట్ కావాలని మేము బాధపడుతున్నాం, మరీ కోరుతున్నామండి. మరి ఆ విషయాన్ని ఇక్కడ మీరు ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా లేదా? పెట్టామండి, ఎమ్మెల్యే గారికి చెప్పామండి, ఎంపీపీకి ఇక్కడ మా పిన్ని సాయి గారికి చెప్పాం, అందరికీ చెప్పామండి. పట్టించుకోలేదు. 4,50,000 కరెంట్ వేయి కట్టమన్నారండి. మనం అక్కడి నుంచి ఎంత తేగలమండి? 4,50,000 ఒక లైన్కే మేము కడితే మేము బ్రతకడమే ఈతల మూతలు బ్రతుకుతాను. మరి 4,50,000 ఎక్కడ తేగలరు మా నాన్నగారు? అందువల్ల మేము అలాగైపోయాం. మా నాన్నకి చెడిపోయాం, పంటకి పోనాం, ఈ లైన్కి చెడిపోయాము. మాది చూస్తే కనుక నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్లో చూస్తే కనుక ఇద్దరి మధ్యన పోటీ ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలోని ప్రజలు కూడాను ఉండడం అయితే జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఒకరు అభివృద్ధి కోరుకుంటే మరొకరు సంక్షేమాలు కోరుకుంటారు. సంక్షేమాలు అందరికీ అందలేదని కొందరు అంటుంటే అభివృద్ధి అసలు శూన్యమని మరికొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడాను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే కనుక ఇక్కడ ఎవరికి నెగ్గుతారు, స్టేట్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది అయితే మాత్రం ఇప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది. ఈ కన్ఫ్యూజన్కి తెరపడాలంటే కనుక జూన్ 4వ తేదీ రావాల్సిందే. ఆ రోజే బలాబలాలు తేరుతాయి. ఎవరికి అత్యధిక సీట్లు సంపాదిస్తారో వారే గవర్నమెంట్ ఫామ్ చేసి ఈ ప్రజలకు మళ్ళీ మేలు చేకూరుస్తారు అనేది అయితే ఆశతో ప్రజంతా కూడా ఎదురు చూస్తున్నారు. రణస్థలం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.